దేవరా మూవీ టీమ్ అండ్ ఎన్టీఆర్ అన్న 2 స్ట్రాటజీస్ ని ప్లే చేస్తున్నాడు. అండ్ ఆ స్ట్రాటజీస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ దేనికోసం యూజ్ చేస్తున్నారు, ఆ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయా లేదా, అండ్ ఆ స్ట్రాటజీస్ ప్లే చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి. అండ్ ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న అండ్ రాజమౌళి కాంబోలో 3 times ఫిల్మ్స్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన 3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయి. అంటే ఎన్టీఆర్ అన్న రాజమౌళి ఫిల్మ్ తర్వాత 3 times ఫెయిల్ అయ్యాడు. ఇది 4th టైం. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరాతో రాబోతున్నాడు. మరి వీటికి వాటికి తేడా ఏంటి? ఈసారి ఎన్టీఆర్ అన్న స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా, లేదంటే ఆ మూవీస్ లాగానే ఈ మూవీ కూడా ఫెయిల్ అయిపోతుందా? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నా నుంచి క్వశ్చన్ ఏంటంటే, దేవరా మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆ నెంబర్ ఎంతైనా సరే కింద కామెంట్స్ లో మాతో తెలియజేయండి. మేము కూడా తెలుసుకుంటాం. వితౌట్ లేట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మూవీ మాస్ట్రో. దేవరా మూవీకి నెగిటివిటీ ఉంది అనే సంగతి అందరికీ బాగా తెలుసు, ఇంక్లూడింగ్ ద దేవరా టీమ్. నాకు తెలిసినంత వరకు ఈ దేవరా ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందే ఈ మూవీ పైన నెగిటివిటీ వస్తుంది అని కూడా ఎన్టీఆర్ కి అండ్ అలాగే కొరటాల శివకి ఇద్దరికీ తెలుసు. దానికి మెయిన్ రీజన్ రాజమౌళి ఎఫెక్ట్ అని కూడా అందరికీ తెలుసు. అందరి హీరోల కంటే రాజమౌళి ఎఫెక్ట్ గురించి ఎన్టీఆర్ అన్నకి బాగా తెలుసు. దానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఆల్రెడీ రాజమౌళితో 3 times వర్క్ చేశారు. కానీ తర్వాత వచ్చిన 3 ఫిల్మ్స్ దారుణంగా ఫెయిల్ అయిపోయాయి. కేస్ 1. ఎన్టీఆర్ అండ్ రాజమౌళి కాంబోలో ఫస్ట్ వచ్చిన ఫిల్మ్ స్టూడెంట్ నెంబర్ 1 అండ్ తర్వాత వచ్చిన సుబ్బు మూవీ చాలా దారుణంగా ఫెయిల్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అయింది, కానీ దాని తర్వాత వచ్చిన ఫిల్మ్ దారుణంగా ఫెయిల్ అయింది. కేస్ 2. వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన సెకండ్ ఫిల్మ్ సింహాద్రి. తర్వాత వచ్చిన ఆంధ్రవాలా ఫెయిల్ అయింది. సింహాద్రి బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆంధ్రవాలా దారుణంగా ఫెయిల్ అయింది. కేస్ 3. అండ్ నెక్స్ట్ వీళ్ళ కాంబోలో వచ్చిన ఫిల్మ్ యమదొంగ. యమదొంగ బ్లాక్ బస్టర్ అయింది, కానీ తర్వాత వచ్చిన కంత్రి దారుణంగా ఫెయిల్ అయింది. సో ఈ 3 కేసెస్లో రాజమౌళి ఫిలిం తర్వాత ఎన్టీఆర్ అన్న చేసిన ప్రతి సినిమా ఫెయిల్ అవుతూనే వచ్చింది. 3 కేసెస్లో ఎన్టీఆర్ అన్న చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇక ఇప్పుడు 4th టైం అదే కాంబినేషన్ రిపీట్ అయింది. కేస్ 4. రాజమౌళి అండ్ ఎన్టీఆర్ కాంబోలో ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చింది. అండ్ ఆ మూవీ 1100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మన ఇండియన్ సినిమా స్థాయిని ఇంకొంచెం పెంచింది. కాకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న రాజమౌళి ఫిల్మ్ తర్వాత దేవరా మూవీతో రాబోతున్నాడు. కేస్ 1, కేస్ 2, కేస్ 3 లాగా కేస్ 4 లో కూడా ఎన్టీఆర్ అన్న ఫెయిల్ అయిపోతాడా, లేదా రాజమౌళి ఎఫెక్ట్ అనే దాన్ని బ్రేక్ చేసి హిట్ కొడతాడా? ఈ విషయం మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ కేస్ 1 అండ్ కేస్ 2, కేస్ 3 ఈ 3 కేసెస్ లో ఎన్టీఆర్ అన్న ఎందుకు ఫెయిల్ అయ్యాడు రాజమౌళి ఫిల్మ్ తర్వాత అనే దాన్ని మనం పూర్తిగా అనలైజ్ చేయాలి. అప్పుడే ఈ విషయాన్ని మనం చెప్పగలం. వీడియో చేస్తున్న వ్యూవర్స్ కి చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. 10K మైల్ స్టోన్ కి దగ్గరలో ఉన్నాం. సో మీరు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అండ్ థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరిలో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే రాజమౌళితో ఫిల్మ్ చేసిన తర్వాత ఏ హీరో ఏ డైరెక్టర్తో ఎంత బడ్జెట్ పెట్టి ఫిల్మ్ తీసినా కూడా, ఎంత పెద్ద మూవీ ప్రొడక్షన్లో తీసినా కూడా ఆ సినిమా ఫెయిల్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. దీంట్లో నిజం ఉందా అంటే నిజం ఉంది. ఎందుకంటే ప్రతి హీరో రాజమౌళి ఫిల్మ్ తర్వాత ఫెయిల్ అయ్యాడు. ఎవ్వరు ఇప్పటి వరకు సక్సెస్ అయిన వాడు లేడు. రాజమౌళి ఎఫెక్ట్ అనే దాన్ని బ్రేక్ చేసిన ఒక్క హీరో కూడా లేడు. సో ఇప్పుడు మనం ఒక విషయాన్ని కనిపెట్టబోతున్నాం. అదేంటంటే రాజమౌళి ఫిల్మ్ తర్వాత ఒక హీరో అసలు ఫిల్మ్స్ తీయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, ఎలాంటి ఫిల్మ్ తీసినా ఎందుకు ఫెయిల్ అవుతుంది. ఎన్టీఆర్ అనే రాజమౌళి ఫిల్మ్ తర్వాత 3 times ఫెయిల్ అయ్యాడు. ఆ 3 times ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇప్పుడు ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? ఫ్యూచర్ లో రాజమౌళి ఎఫెక్ట్ నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలి? ముందుగా అసలు ఆ 3 కేసెస్ లో ఎన్టీఆర్ అన్న ఎందుకు ఫెయిల్ అయ్యాడు? కేస్ 1. స్టూడెంట్ నెంబర్ 1 ఫిల్మ్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ ని ఎలా చూడాలనుకున్నాడో సేమ్ ఎగ్జాక్ట్ గా రాజమౌళి గారు ఎన్టీఆర్ ని అలా చూపించారు. కానీ ఎన్టీఆర్ తర్వాత సుబ్బు అనే పేరుతో ఉన్న ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ని ఎంచుకున్నారు. అది దారుణంగా ఫెయిల్ అయింది. సుబ్బు మూవీ ఫెయిల్ అవడానికి మెయిన్ గా 2 reasons ఉన్నాయి. ఒకటి, స్టోరీ చాలా వీక్ గా ఉంటుంది. స్టోరీలో దమ్ము లేనప్పుడు ఎవరు ఆ స్టోరీకి కనెక్ట్ అవ్వలేరు అండ్ ఆడియన్స్ ఆ స్టోరీని రిలేట్ చేసుకోలేరు. సో ఈ విధంగా చూస్తే స్టోరీ సరిగ్గా లేకపోవడం వల్లే సుబ్బు ఫెయిల్ అయింది అనొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ బ్లెండింగ్ లేదు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ వాటిని ప్రాపర్ గా బ్లెండ్ చేశారు కూడా. కానీ సుబ్బు మూవీలో అలాంటివి మనకి కనిపించవు. చాలా వీక్ స్టోరీ నెరేషన్ ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. అందుకే సుబ్బు మూవీ ఫెయిల్ అయింది. కానీ దాని ప్లేస్ లో బృందావనం కానీ అదుర్స్ మూవీ కానీ పడుంటే డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అయ్యేది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ప్రాపర్ గా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అలాగే ప్రాపర్ బ్లెండింగ్, ఎగ్జిక్యూషన్ ఉంటాయి. కాబట్టి కేస్ 1 ని అబ్జర్వ్ చేస్తే మెయిన్ గా ఇక్కడ ఫెయిల్ అవడానికి ఓన్లీ రాజమౌళి ఎఫెక్టే కారణం అని మనం చెప్పలేము. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుబ్బు మూవీకి సంబంధించినంత వరకు స్టోరీ చాలా వీక్ గా ఉంది. సో ఇది కూడా ఒక రీజన్ మూవీ ఫెయిల్ అవడానికి. సో ఇక్కడ రాజమౌళి ఎఫెక్ట్ అనేది ఏం లేదు, ప్రాపర్ గా స్క్రిప్ట్ సెలెక్షన్ లేకపోవడం మూలంగానే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సో ఎన్టీఆర్ అన్న కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటే కేస్ 1 లో ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం తర్వాత డెఫినెట్ గా బ్లాక్ బస్టర్స్ ఇచ్చేవాడు. కేస్ 2 లో ఎస్ఎస్ రాజమౌళి అండ్ ఎన్టీఆర్ అన్న కాంబోలో సింహాద్రి మూవీ వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది.
అప్పట్లో కరెక్ట్ గా చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా అనొచ్చు. ఎక్కడ చూసినా బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫ్యాన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్ గా సింహాద్రి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎమోషనల్, హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా. యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసే ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఒక హై ఫీల్ అయితే డెఫినెట్ గా వస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. కానీ తర్వాత వచ్చిన ఆంధ్ర వల్ల దారుణంగా ఫెయిల్ అయింది. ఆంధ్ర వల్ల ఫెయిల్ అవడానికి రాజమౌళి ఎఫెక్టే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయనేది చూద్దాం. ఆంధ్ర వల్ల డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ఒక మాట చెప్పాలి. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో ఉండే ప్లస్ అండ్ మైనస్ ఏంటంటే, పూరి గారి ఫిల్మ్ వర్కౌట్ అయితే కనుక అది ఇండస్ట్రీ హిట్ కానీ, లేకపోతే గుర్తుండిపోయే మైల్ స్టోన్ ఫిల్మ్ కానీ అవుతుంది. లేదు అటు ఇటుగా కొంచెం తేడా కొట్టినా కూడా అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, డిజాస్టర్గా మిగిలిపోతుంది. అంతేకాని మ్యాక్సిమం కేసెస్లో యావరేజ్ అవడం అనేది చాలా తక్కువే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ కూడా వీక్ స్టోరీ లైన్ అండ్ వీక్ ప్రెజెంటేషన్ వల్లే ఈ ఫిల్మ్ కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా అండ్ స్ట్రాంగ్గా ఇవ్వలేదు. యాక్చువల్గా చెప్పాలంటే సింహాద్రికి అండ్ ఆంధ్ర వాళ్ళకి సిమిలారిటీస్ ఉన్నాయి. రెండు యాక్షన్ ఫిల్మ్సే. కాకపోతే సింహాద్రిలో యాక్షన్ హోల్డ్ చేసి ఎమోషన్తో బ్లెండ్ చేసి ఒక స్టేజ్ వరకు దాన్ని ఆపి ప్రాపర్ సిచ్యువేషన్, టైమింగ్ అన్ని చూసుకుని యాక్షన్ ని ప్లాన్ చేస్తాడు రాజమౌళి. సో అందుకే యాక్షన్ ఫిల్మ్ వర్కౌట్ అయింది. కానీ ఆంధ్ర వాళ్ళలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా ప్లెయిన్ గా అండ్ అన్ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ రాజమౌళి ఎఫర్ట్ వల్ల సినిమా పోయింది అని నేను చెప్పట్లేదు. మాక్సిమం ఇక్కడ జరిగింది ఏంటంటే, స్టోరీ అనేది వీక్ గా ఉంది, అలాగే ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల మూవీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సో ఇక్కడ రాజమౌళి ఎఫర్ట్ కి సినిమా ఫ్లాప్ అవడానికి ఎలాంటి సంబంధం లేదు. కేస్ 3 థర్డ్ కేస్ లో యమదొంగ మూవీ గురించి మనం మాట్లాడాలి. యమదొంగ ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత కంత్రి దారుణంగా ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ కూడా వీక్ స్టోరీ లైన్ ఉండటం వల్లే. ఈ ఫిల్మ్ కూడా చూడడానికి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక రాడ్ మూవీ ఇది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కేస్ 1, 2, 3లో కూడా రాజమౌళి ఎఫెక్ట్ ఏమాత్రం లేదు. ఎన్టీఆర్ అన్న వీక్ స్టోరీస్ ని సెల్ చేసుకోవడం మూలంగా మాత్రమే ఫెయిల్ అయ్యాడు. కాకపోతే ఇప్పుడు కేస్ 4లో ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర్ అనేది స్ట్రాంగ్ స్క్రిప్టే అనిపిస్తుంది. నెగిటివిటీ వచ్చింది అనేది నిజం. కాకపోతే ఈ నెగిటివిటీ మూవీ రిజల్ట్స్ ని డిసైడ్ చేయలేదు. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత మూవీ జనాలకి నచ్చితే కనుక ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంట్లో అయితే ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. దేవరా మూవీకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే, ఒక న్యూ వరల్డ్ ఉంది, అలాగే యాక్షన్ ఫిలిం, దానితో పాటు హిందీ మార్కెట్ ఉంది. ఎన్టీఆర్ అన్న వాడిన స్ట్రాటజీ ఏంటంటే, ఆర్ఆర్ఆర్ ఒక యాక్షన్ ఫిల్మ్, అలాగే దేవర కూడా ఒక యాక్షన్ ఫిల్మ్. సో రెండింటిని మ్యాచ్ చేయడానికి యాక్షన్ ఫిల్మ్తో దిగుతున్నాడు. ఎన్టీఆర్ అన్న వాడుతున్న రెండో స్ట్రాటజీ ప్రమోషన్స్. లైక్ రాజమౌళి సార్ ముంబైలో కరణ్ జోహార్తో, ఆలియా భట్తో చేయడం, అలాగే సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ చేయడం, తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వీళ్లతో చేయడం. ఇవన్నీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మూవీకి రీచ్ పెంచడానికి. సో ఈ స్ట్రాటజీస్ చూస్తుంటే డెఫినెట్ గా మూవీ హిట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఎన్టీఆర్ అన్నకి ఆల్రెడీ స్టార్డమ్ ఉంది కాబట్టి కొంచెం యావరేజ్ గా ఉన్నా కూడా ఫిల్మ్ కి ఈజీగా కలెక్షన్స్ వస్తాయి అండ్ అలాగే రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.